ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేన హవా కొనసాగుతోంది. జనసేన ఇప్పటిదాకా 10 నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉంది. ఆ లిస్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. పిఠాపురంలో యాజ్ ఎక్స్పెక్టెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడింగ్లో ఉన్నారు. ఇక తెనాల్లో అన్నాపత్తిని శివకుమార్ చంపదప్ప ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ అక్కడ నాదెళ్ల మనోహర్ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి నాదెళ్ల మనోహర్ ఆధిక్యం ఎంతో తెలుసా? 7,250. ఇక తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతిలో అరణి శ్రీనివాసులు ఆధిక్యంలో ఉన్నారు. యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. నెల్లిమర్లలో రెండో రౌండ్ ముగిసేసరికి జనసేన అభ్యర్థి లోకం మాధవి 5,000 మెజార్టీతో దూసుకు వెళ్తున్నారు. ఇక నిడదవోలులో కందుల దుర్గేష్ ఆధిక్యంలో ఉన్నారు. కందుల దుర్గేష్ తెలిసింది అందరికీ. ఆయన బుచ్చయ్య చౌదరి కంటెస్ట్ చేస్తున్న రాజమండ్రి రూరల్ సీట్ని ఆయన ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కన్విన్స్ చేసి నిడదవోలులో ఆయన పోటీ చేసే దిశగా ఆయన కన్విన్స్ చేశారు. ఇప్పుడు అక్కడ నిడదవోలులో కందుల దుర్గేష్ ఆధిక్యంలో ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తుంటే ఉంగుటూరులో కూడా జనసేన అభ్యర్థి పట్సమట్ల ధర్మరాజు లీడింగ్లో ఉన్నారు. ఇక భీమవరంలో పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అంటారు ఆయన కూడా లీడింగ్లో ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తుంటే జనసేన ప్రతి చోట కూడా లీడింగ్లో ఉంది. ఇవన్నీ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో జనసేన ఫ్యాన్స్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న టీ టైమ్ చీఫ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా లీడింగ్లో ఉన్నారు. ఆయన అక్కడ చలమలశెట్టి సునీల్తో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆయనతో పోటీ పడుతున్న తంగెళ్ల శ్రీనివాస్ లీడింగ్లో ఉన్నారు. అలానే అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ కూడా జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ లీడింగ్లో ఉన్నారు.